లైన్ మ్యాన్ సినిమా మీ క్యామ్ లో ఛార్జింగ్ అయిపోతే మీరు ఎంత ఇబ్బంది పడతారో, ఒక పల్లెటూరులో కరెంట్ పోతే ఎంత ఇబ్బంది పడతారో క్లియర్ కట్ గా చూపించారు. సో సినిమాలో మనకి సీరియల్ చూసే వాళ్ళు ఉంటారు, పిచ్చిగా సీరియల్ మొగుడినన్ను వదిలేస్తారు కానీ సీరియల్ వదలరు అనమాట. అలాంటి క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. సో కరెంట్ పోతే ఆవిడ రియాక్షన్ ఎలా ఉంటుంది, సెల్ ఫోన్ లో గేమ్ ఆడేవాడు రియాక్షన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా కరెంట్ పోతే ఆ కరెంట్ ఎందుకు పోవడం ఏంటంటే ఆ ట్రాన్స్ఫారం లో గుడ్లు పెడతాయి అనమాట. సో ఆ గుడ్లు టెంపరేచర్ వాళ్ళు చనిపోతాయి కదా. సో దానివల్ల ఊరు పెద్దలందరూ కూడా అవి బతికి అవి ఎగిరిదాకా అవి పుట్టి ఎదిగేదాకా మనం కరెంట్ ఇవ్వకూడదు అని చెప్పి డిసైడ్ అవుతారు. సో లైన్ అనేది అలా సాగుతూ ఉంటుంది. స్టోరీ చాలా డిఫరెంట్ గా ఉంది అనమాట. లైన్ మ్యాన్ అనే టైటిల్ బాగుంది అండ్ సినిమా కూడా బాగుంది. చెప్పాలంటే రేటింగ్ 5-3 ఇవ్వచ్చు బ్రో. అందరు నలుగురు కలిసి మాట్లాడేసుకొని చాలా అద్భుతంగా అనిపించింది భయ్య. స్టార్టింగ్ లో నాకైతే కొంచెం ఏదో తేడాగా అనిపించింది, కానీ సినిమా చూస్తున్న కొద్ది మస్తు అనిపించింది. పల్లెటూరి వాతావరణం చూపించడం, ఆ పిచ్చుకలు లైవ్ పెట్టడం రియల్లీ గ్రేట్. చాలా బాగా అనిపించింది నిజంగా భయ్య. ఇటువంటి సినిమాలు అప్పుడప్పుడు రావాలి ఖచ్చితంగా. అద్భుతమైనవి, నాకైతే చాలా బాగా నచ్చింది భయ్య. మస్తు అనిపించేసింది. పాటల గుళ్ళో బాగున్నాయి. సిచ్యుయేషన్ సాంగ్స్ తీసుకొచ్చారు, కావాలని ఇచ్చిన ఏం కాదు, సిచ్యుయేషన్ సాంగ్ తీసుకొచ్చారు. మంచి మస్తు అనిపించింది. హీరోయిన్ కూడా హీరోయిన్ పర్ఫెక్ట్ అని ఈమె చూపించలే, కానీ కొంచెం ఒక సాంగ్ ఒకటి ఉన్నది మంచిగా అనిపించింది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. కేరళ స్టోరీ అంటే మలయాళంలో తీసిన సినిమాని తెలుగులో తీశారు, కానీ అక్కడక్కడ కొన్ని చిన్న మిస్టేక్స్ కూడా అనమాట. సత్తిపల్లి అని విలేజ్ నేమ్ కనపడది, గోదావరి జిల్లా అని బోర్డు కనపడుతుంది. సేమ్ అదే ప్లేస్ లో బ్యాక్ డ్రాప్ లో ఆ పేరు కనపడుతుంది. సేమ్ అదే ప్లేస్ లో వీళ్ళు మాట్లాడుకునే లాంగ్వేజ్ తెలంగాణ యాసలో ఉంది. సో ఈ మిస్టేక్లు ఒకటి రెండు కనపడి నాకైతే సినిమా పరంగా అయితే చాలా బాగుంది నిజంగా. ఇంత మంచి మూవీ అయితే నేను చూడలేదు. ఖాళీ పిచ్చికల కోసం పవర్ ఆఫ్ చేసి ఊరు అంతా అంధకారంలో పెట్టడం రియల్ గ్రేట్. మంచి మూవీ, స్టోరీ స్క్రీన్ నాకైతే చాలా బాగా నచ్చింది. మంచి మూవీ చూడాలి. లైన్ మ్యాన్ ఎందుకంటే లైన్ మ్యాన్ తిడుతుంటారు కూడా కరెంట్ లేకపోతే. లైన్ మ్యాన్ కష్టాలనే అతను చేసిన మంచితనం ఉంది. ఊరి పల్లెటూరి వాతావరణం అందరినీ ఒక తాటికి తీసుకొచ్చేసి ఒక పెద్ద బాబు ఉన్నది, ఆ గురించి చూడాలంటే మీరు సినిమాలు చూడాలి. ఆడ పిచ్చిక పుట్టడం, పెద్దగా చనిపోవడం రియల్లీ గ్రేట్. చాలా అద్భుతంగా అనిపించింది భయ్య. సూపర్ మూవీ లైన్ మ్యాన్ చూడండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. లైన్ మ్యాన్ మూవీ అయితే అన్న ఒక మంచి స్టోరీ అన్నమాట. అయితే ఒక గుడ్ల కోసం స్టోరీ ఇది. కొంచెం నవ్వులాటుకున్నా కానీ చూపించడంలో మాత్రం చాలా ఎమోషన్ గా చూపించారు. సినిమా కూడా చాలా సరదాగా మంచి కామెడీ, మంచి ఎమోషన్స్ అని తెలిపారు. అలాగే జయశ్రీ గారి క్యారెక్టర్ అయితే మాత్రం నిజంగా మనసుకు హత్తుకునేలా ఉంది. నిజంగా ఆవిడ ఒక ఊరికి పెద్దలాగా అందరికీ డెలివరీ చేసి ఒక అమ్మలాగా చాలా అంటే చాలా బాగుంది ఆవిడ క్యారెక్టర్ కూడా చాలా అంటే చాలా ఎమోషన్ గా ఉంది. అంటే అందరికి గుడ్లు చూస్తే మనకు ఆమ్లెట్ గుర్తొస్తుంది, కానీ ఈ సినిమా చూసిన తర్వాత అది కూడా ఒక ప్రాణం అని చెప్పి క్లైమాక్స్ అయితే ఒక రియల్ స్టోరీని ఒక సినిమాగా తీశారు. ఇలాంటి స్టోరీలు కూడా ఉంటాయా అనుకునేలాగా మనకు సినిమాని తెరకెక్కించారు. ఆ త్రితన గారి యాక్టింగ్ అయితే మాత్రం సూపర్ అండ్ ముఖ్యంగా ఆ డైరెక్షన్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. లైన్ మ్యాన్ అంటే ఒక గుడ్డుల కోసం మొత్తం ఊరికి కరెంట్ ఆపేస్తారు అనమాట. చాలా కొంచెం విచిత్రంగా ఉన్న సినిమా మాత్రం చాలా స్క్రీన్ ప్లే తో మంచి మంచి సీన్స్ తో చాలా ఎగ్జైట్ గా మనం చాలా అంటే చాలా మంది ఒక బలగం టైప్ లాంటి సినిమా అన్న ఇది. చాలా అంటే చాలా బాగుంది. సో లైన్ మ్యాన్ సినిమా అయితే మాత్రం ఒక సూపర్ హిట్ మూవీ. ఒక చిన్న సినిమా అయినా సరే పబ్లిసిటీలో చాలా పెద్ద హిట్ అవుతుంది. బలగం లాగా ఇది ఉండే లాంగ్ రన్ మూవీ అన్న మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్, ప్రతి ఒక్కరు చూడాలి. ఇంకా తెలుసుకోవాల్సిన చాలా సీన్స్ ఉన్నాయి ఇందులో. ఇంకా హీరో గారు యాక్టింగ్ అయితే సూపర్ అన్న. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎమోషన్ సీన్స్ లో సరదా సీన్స్ లో ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే సూపర్ అన్నమాట. చాలా అంటే చాలా ఇచ్చాడు. 1 man షో అనుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం. సో ఓవరాల్ గా స్క్రీన్ ప్లే బాగుందన్న, ఒక మంచి కాన్సెప్ట్, ఒక మనకు తెలియని ఒక కొత్త కాన్సెప్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా హీరోయిన్ గారు యాక్టింగ్, సాంగ్స్ కానీ ఒక 2-3 సాంగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒక 2-3 సాంగ్స్ స్లో అనిపించింది. బట్ ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ ఎమోషన్ ఉంది, ఫస్ట్ హాఫ్ కామెడీగా ఉంది, సెకండ్ హాఫ్ చాలా ఎమోషన్ అనిపించి టచ్ చేసింది. సో ఓవరాల్ గా బలగం టైప్ ఆఫ్ సినిమాలో లైన్ మ్యాన్ సినిమా సూపర్ హిట్ మూవీ అన్న. థ్యాంక్ యూ. సాంగ్స్ చాలా బాగున్నాయి అన్న. అంటే ఒక సాంగ్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సూపర్ ఉంది. మిగతా 2 సాంగ్స్ ఏదో వస్తే వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. సో బలగం టైప్ నేను చెప్తున్నాను కదా, బలగం టైప్ లో ఇది కొత్త స్టోరీ, తెలియని ఒక ఎథిక్స్ మర్చిపోవాలని మనకి ఎథిక్స్ గుర్తు చేసే ఒక ఫీల్ గుడ్ మూవీ అన్నమాట. సూపర్ హిట్ మూవీ లైన్ మ్యాన్ మూవీ సూపర్ అన్న. థ్యాంక్ యూ. ఒక లవ్ సాంగ్ మౌంటేజ్, ఒకటి మంగళవాడే మౌంటేజ్ సాంగ్ బాగుంది సినిమా. త్రిగుణ్ గారి పర్ఫార్మెన్స్, బి రఘుశాస్త్రి గారి డైరెక్షన్ కానీ సినిమాటోగ్రఫీ కానీ చాలా బాగుంది అన్న. లైన్ మ్యాన్ అన్న, అసలు నేను సినిమా చూస్తున్నంత సేపు ఒక 30 years బ్యాక్ వెళ్ళిపోయినట్టు అనిపించింది అన్న. ఆ అనుభూతి అనేది నేను ఎంజాయ్ చేసిన అనిపించింది అన్న. అసలు ఒకప్పుడు టీవీలు, ఫోన్లు లేనప్పుడు మనం ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళం, ఎంత ఆనందంగా ఉండేవాళ్ళం. మన బంధాలు గాని, మన బంధుత్వాలు గాని, వాటి గురించి అవన్నీ నాకు గుర్తొచ్చేసినాయి అన్న. సో ఇప్పుడు ఆధునిక ప్రపంచంతో పాటు మనం వెళ్తున్నాం కాబట్టి అవన్నీ లేకుండా ఫోన్ లో అన్ని స్టక్ అయిపోతున్నాం. కానీ సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందన్న. దాని గురించి ఉంది సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ పిచ్చుకల గురించి మన అంటే భూమి మీద ప్రతి ఒక్క జీవికి బతికే హక్కు ఉందన్న.
దాన్ని మనం స్పాయిల్ చేస్తున్నట్టు దాని గురించి ఒక మంచి మెసేజ్ కూడా ఉందన్న. సినిమా పర్ఫార్మెన్స్ వైజ్ గా చెప్పుకుంటే మన త్రిగుణ్ అన్న మాత్రం పర్ఫార్మెన్స్ పీక్స్ లో ఉంది, చాలా బాగుంది. అండ్ సాంగ్స్ అన్న మన మంగ్లీ పాడిందన్న ఒక సాంగ్, అది మాత్రం చాలా నీట్ గా చాలా క్లీన్ గా చాలా బాగా అనిపించింది, వినసొంపుగా ఉంది నాకైతే. అండ్ ప్రొడ్యూసర్ గారు ఎక్కడ కాంప్రమైజ్ కాలేరన్న, అంటే ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. అంటే వాళ్ళకి ప్రొడ్యూసర్ కి మాత్రం డబ్బులే అని చెప్పుకోవచ్చు. డైరెక్టర్ గారు నేను బలగం చూసిన, బలగం తర్వాత ఇదే మూవీ చూస్తున్నా అంట, ఆ రేంజ్ హిట్ అన్న. సో బలగం మించి ఉంది సినిమా, మాత్రం చాలా బాగుంది. సో ప్రతి ఒక్కరు ఫ్యామిలీ తోటి వెళ్ళి చూడండి అన్న. హాయ్ అన్న, అందరికి నమస్కారం. నిజంగా చెప్తున్నా, ఇప్పుడే లైన్ మ్యాన్ సినిమా చూసినప్పుడు నాకు ఎట్లా అనిపించింది అంటే నిజంగా మరో బలగం సినిమాలకు అనిపించింది చూడండి. నిజంగా అందులో ఒక డైరెక్టర్ ఒక చిన్న పిట్టలది గుడ్ల తీసుకొని అది చేస్తాడన్న. అదే మనం కరెంట్ ఉంటది కదా లైన్ మ్యాన్, అది అందులో ఆ గుడ్లను అనేది ఒక స్టోరీ అది తీసుకొని అది చేస్తాడు. అంటే దీని ఇంపాక్ట్ ఎక్కడ పడుతుంది అంటే పల్లెటూరులో కరెంట్ లేకుంటే ఎట్లుంటారు జనాలు. అంటే అప్పుడు మనం చిన్న ఉన్నప్పుడు మనం ఎట్లుంటాం, ఒక గంట మనం కరెంట్ లేకుంటే ఎట్లుంటాయి. ఈ కేసీఆర్ కరెంట్ అలవాటు చేసి అంత తోమరపోతులు తయారు చేసిండు. కానీ అప్పుడు కరెంట్ లేనప్పుడు, ఫోన్లు లేని సిచ్యువేషన్లో నేను ఒక 10 సంవత్సరాలు ఎంటికి పోయినా, 10 అనుకో, ఒక 20 సంవత్సరాలు ఎంటికి పోయినా అనుకో. సో అంత బాగుంది నిజంగా. మనం చిన్నప్పుడు కరెంట్ పోతే దాగుడు మూతలు కానీ ఇవన్నీ ఫ్రెండ్స్తో మనం మాట్లాడుకుంటే ఇవన్నీ ఫోన్లు లేని సిచ్యువేషన్లో ఉండే కదా. సో అంత బాగుంది నిజంగా. చెప్పిన పాతగా జ్ఞాపకానికి గుర్తు చేసిండు అన్నట్టు. నిజంగా డైరెక్టర్ ఎవరో కానీ యాక్సెప్ట్ చెప్తున్నాను. నిజంగా ఇది సిటీలో ఉన్న వాళ్ళు చూసేవాళ్ళు కాదు, పల్లెటూరులో ఉన్న వాళ్ళు చూసే అందరు చూడొచ్చు. కానీ నిజంగా చెప్తున్నా, ఇది పై స్థాయి వాళ్ళకి అర్థం కాదు, కింది స్థాయి వాళ్ళకి అర్థం చెప్తున్నాను. ఇది మా ప్రామిస్ అయితే చెప్తున్నాను. నిజంగా అంత బాగుంది బ్రో, ఎమోషనల్ ఉంది. సో ఇంకోటి నేను చెప్తున్నా, డైరెక్టర్ గారిని కోరుకుంటున్నా, ఈ సినిమా ప్రతి విలేజ్ లో నడిపియాలి 100% చెప్తున్నా. బలగం కంటే నాకు బాగా అనిపించింది నిజంగా చెప్తున్నా. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ బోర్ అనేది లేదు బ్రో, నిజంగా చెప్తున్నా. సో తీస్తే ఇలాంటి స్టోరీ తీయాలి. ఆ లవ్వులు కిస్సులు అలాంటి సినిమాలు కాదు, ఇలాంటి సినిమా నిజంగా చెప్తున్నా. ఎంత నీట్గా ఉందంటే సినిమా, ఆ మ్యూజిక్ కానీ ఎక్కడ బోరింగ్ లేదు నిజంగా చెప్తున్నా. బలగం సినిమా కంటే నాకు బాగా నచ్చింది నిజంగా. అంత బాగుంది బ్రో సినిమాని. దయచేసి ఎవరో చెప్పిన ఫేక్ న్యూస్ నమ్మకండి, థియేటర్కి రండి. సినిమా మనస్ఫూర్తిగా చాలా బాగుంది నేను చెప్తున్నా, ఒట్టేసి చెప్తున్నా. సినిమా చాలా బాగుంది దయచేసి. సో డైరెక్టర్ గారు నేను కోరుకుంటున్నా, ఈ సినిమా ప్రతి విలేజ్ లో చేయాలని కోరుకుంటున్నాను. సో అదే చాలా అద్భుతమైన సినిమా అండి. ముందు ఈ ఇంటర్నెట్ కాలంలో, ఈ ఫోన్లు వాడుతున్న రోజుల్లో ఒకసారి కరెంట్ లేకపోతే ఏంటి అనేది చాలా అద్భుతంగా చెప్పాడు. చీకటి కూడా మన లైఫ్లో ఒక భాగమేనండి. వెలుగు ఎంత గొప్పదో చీకటి కూడా అంతే గొప్పదని చెప్పాడు. ప్రకృతిని కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది అని మంచి మెసేజ్తో ఈ లైన్ మ్యాన్ అనే సినిమా చాలా బాగుందండి. తప్పకుండా అందరు ఈ సినిమాని చూడండి. చూసి ఒక్కసారి మీరందరూ ఈ సినిమాని చూశారంటే మళ్ళీ మీరు దూరం అయిన వాళ్ళు అందరు దగ్గర అవుతారు. మంచి విలేజ్ బ్యాక్డ్రాప్లో సినిమా ఉందండి. డెఫినెట్లీగా ప్రొడ్యూసర్ గారికి డైరెక్టర్ గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి ఇలాంటి సినిమా తీసినందుకు. నేను ఇంటర్వ్యూల నుంచి వచ్చానండి, కానీ చాలా సినిమా చూసి క్లైమాక్స్ చూసి నేను అద్భుతంగా అనిపించింది. నాకు ఒకటే థాట్ వచ్చిందండి, ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు దయచేసి మీరు ఈ సినిమాని నేషనల్ అవార్డు దగ్గర నుంచి ఆస్కార్ వరకు ప్రయత్నించండి. డెఫినెట్గా ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు వస్తుంది. థ్యాంక్ యూ అండి. ఉన్నాయి ఒక లవ్ సాంగ్ మౌంటేజ్, ఒకటి మంగ్లీ వాడే మౌంటేజ్ సాంగ్ బాగుంది సినిమా. త్రిగుణ్ గారి పర్ఫార్మెన్స్, వి రఘు శాస్త్రి గారి డైరెక్షన్ కానీ సినిమాటోగ్రఫీ కానీ చాలా బాగుంది. నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఇన్స్పైరింగ్ స్టోరీ బ్రో. నిజంగా అంటే పక్షుల గురించి, అంటే నేచర్ గురించి చాలా బాగా చూపించారు బ్రో. నాకైతే చాలా బాగా అనిపించింది. ఆ హీరో అన్న ఇంత ముందు మ్యాడ్ మూవీలో ఒక టైప్ ఆఫ్ లవ్ స్టోరీ చేసింది కదా, ఒక ఇన్స్పైరింగ్ స్టోరీలో ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ లో చాలా బాగా యాక్ట్ చేసిండు. అసలు న్యాచురల్ గా యాక్ట్ చేసిండు. అందులో ఒక కమెడియన్ మాత్రం మస్త్ చేసిండు. ఆయన వచ్చినప్పుడల్లా మనం నవ్వుతూ ఉంటాం అనమాట. ఇన్స్పైరింగ్ బ్రో. క్లైమాక్స్ వచ్చేటప్పుడు కొంచెం ఇన్స్పైర్ అయ్యి వచ్చినాం. వెల్ ట్రై అన్నమాట. ఇలాంటి సినిమాకి ప్రొడ్యూస్ చేయడం కూడా చాలా అరుదు. ఇలాంటి ఇన్స్పైరింగ్ స్టోరీకి ఆ ప్రొడ్యూసర్ సార్కి హ్యాట్స్ ఆఫ్ అసలు. అండ్ డైరెక్టర్ సార్ కూడా ఒక హ్యాట్స్ ఆఫ్. చాలా మంచి కళ్ళకు అద్దినట్టుగా చాలా నీట్ గా మీరు సినిమా చూడాలి బ్రో. ఇది ఇన్స్పైరింగ్ స్టోరీ చూడాల్సి ఉంది అనమాట. చూడాలి, పక్కా చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. క్లైమాక్స్ పాట అయితే మీకు బాగా నచ్చుతుంది. మంగ్లీ పాడిన పాట కూడా చాలా బాగుంది అందులో. అసలు బాగుంది బ్రో సినిమా. నాకు బాగా నచ్చింది. లైన్ మ్యాన్ చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ. లైన్ మ్యాన్ అయితే కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్న. చాలా మంచిగా అనిపించింది మూవీ అయితే. మూవీ నాకు ఒక బల్గం మూవీ చూసినట్టు అనిపించింది. అప్పుడు పల్లెటూళ్ళ సెంటిమెంట్స్ ఏవైతే చూపెట్టిండో మన డైరెక్టర్, అదే విధంగా మన ఈ మూవీ మాత్రం లైన్ మ్యాన్ పల్లెటూరులో ఒక కరెంట్ లేకపోతే, ఫోన్ లేకపోతే అప్పట్లో ఎట్లయితే ఎంజాయ్ చేసేవాళ్ళో
ఇప్పుడు కూడా అట్లా లేకపోతే ఎట్లుంటారు అని చెప్పేసి కళ్ళం కట్టినా చూపెట్టిండు. బ్యాక్గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ మాత్రం ఎక్సలెంట్. రఘు శాస్త్రి వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్ అవుతాడు ఫ్యూచర్ లా. నాకైతే హోల్ మూవీ వచ్చేసి త్రిగన్ గారు ఏమంటారు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చాలా బాగా అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. కంపల్సరీ థియేటర్ వాచ్, కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, కంపల్సరీ థియేటర్ వాచ్ అనుకో.